మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ బహిరంగంగా అమ్ముకుంటున్నారన్నారు. ఇవాళ కర్ణాటకలో బయటపడినటువంటి భారీ నగదుపై కేటీఆర్ స్పందించారు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు వస్తున్నాయని 15 రోజుల కిందటే తాను చెప్పానన్నారు కేటీఆర్. ఓ సామాన్య కార్యకర్త ఇంట్లో 42 కోట్లు దొరికాయన్నారు. ఇప్పటికే కొడంగల్కు 8 కోట్లు చేరాయన్నారు కేటీఆర్. కూకట్పల్లి సీటుకు 15 కోట్లు అడిగారని తెలిపారు. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు బహిరంగంగా అమ్ముకుంటుందన్నారు. ఇవాళ కర్ణాటకలో బయటపడిన భారీ నగదుపై కేటీఆర్ స్పందించారు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు వస్తున్నాయని 15 రోజుల కిందటే తాను చెప్పానన్నారు కేటీఆర్. ఓ సామాన్య కార్యకర్త ఇంట్లో 42 కోట్లు దొరకాయన్నారు. ఇప్పటికే కొడంగల్కు 8 కోట్లు చేరాయన్నారు కేటీఆర్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి చెప్పండి. థ్యాంక్ యూ సురేష్. తెలంగాణలో ఎలక్షన్ సమీపిస్తున్న వేళ ఏ పార్టీకి ఆ పార్టీ కూడా తమ పార్టీ గొప్పతనాలు చెప్పుకుంటున్నాయి. ఇతర పార్టీని చూస్తున్నాం. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ అయితే ఒక అడుగు ముందుగానే ఉందని చెప్పచ్చు. ఈ రోజు ఆయన మా పత్రిక మిత్రులతో దాదాపు చిట్ చాట్ చేస్తూ దాదాపు తెలంగాణలో 40 చోట్ల అభ్యర్థులు లేని కాంగ్రెస్ పార్టీ 70 చోట్ల గెలుస్తామని చెప్పడం ఆ పార్టీ నాయకులు ఎట్లా చెప్తారు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రశ్నించడానికి కనిపిస్తుంది. అయితే విలేకరులు అడిగిన ప్రశ్నలకు దాదాపు అన్ని సమాధానాలు కూడా కూలంకుషంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు దాదాపు మీడియా లేవనెత్తిన క్వశ్చన్లలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినారు. దాదాపు 40 చోట్ల అభ్యర్థులే లేరు, 70 చోట్ల గెలుస్తామంటూ వాళ్ళు చెప్పుకుంటున్న నేపథ్యం అంటూ అక్కడ వ్యంగ్యంగా ఆశ్చర్యంగా ఇదంతా కూడా చెప్పిన నేపథ్యం. అయితే డబ్బులు ఇచ్చిన వారికి కాంగ్రెస్ టికెట్లు దక్కుతున్నాయి. కూకట్పల్లి సీటు కేవలం 11 కోట్లు అడిగారని ఓ కాంగ్రెస్ నేత కేటీఆర్ తో చెప్పారని నేను చెప్పినట్టే దాదాపు కేటీఆర్ గతంలో కూడా అన్నారు. పర్ ఎఫెక్ట్ 500 రూపాయలు బెంగళూరులో వసూలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం పొందేదానికి అన్నట్టు చెప్పిన దాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ గతంలో నేను చెప్పినట్టే కర్ణాటకలో అక్రమ డబ్బు జమ అవుతుంది. ఇప్పటికీ 8 కోట్లు కొడంగల్ చేరినట్టు కూడా సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. సో 100 నియోజకవర్గాల్లో మొత్తంగా ప్రచారం ఉంటుంది. కేసీఆర్ 100 నియోజకవర్గంలో ప్రచారం చేయాలని కేటీఆర్ తెలిపారు. జిహెచ్ఎంసీ అలాగే సిరిసిల్ల కామారెడ్డిలో తాను ప్రచారం చేస్తున్నట్టుగా ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తుందని ఆయన భావిస్తున్నట్టుగా కూడా చెప్పారు. అయితే అధికారుల బదిలీలో సాధారణ బదిలీగానే చూస్తామంటూ దీంట్లో రాజకీయ జోక్యం ఉన్నాను ఏ పార్టీని కూడా బీజేపీని కానీ ఇంకా ఏదైనా సరే రాజకీయాలు దీనికి పూయమన్నట్టుగా దాన్ని చెప్పడం జరిగింది. ఇక హుజురాబాద్ లో కూడా మేమే గెలుస్తామన్నట్టు దాదాపు ఈటల రాజేందర్ కు 50 చోట్ల పోటీ చేసిన షర్మిల 119 స్థానాలు పోటీ చేసిన అభ్యర్థులు లేదని స్పష్టం చేశారు. సో ఈటల రాజేందర్ వైపు షర్మిల ఒంటరిగా పోటీ చేస్తున్న దాన్ని అలాగే ఈటల రాజేందర్ పోటీ చేస్తారని ఆయన తన స్థాయిలో రిప్లై ఇచ్చిన నేపథ్యం. ఇక రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అని కేటీఆర్ రాహుల్ గాంధీ పైన కూడా విమర్శించారు. పొన్నాల బీఆర్ఎస్ చేస్తారంటే రేపే ఆహ్వానిస్తా అంటూ దానికి కూడా ఎందుకంటే ఓవైపు పొన్నాల రాజీనామా చేసి ప్రెస్ మీట్ పెడుతున్న నేపథ్యంలోనే మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా వ్యక్తులకు చిట్ చాట్ చేస్తారు. ఈ సందర్భంగా ఈ సమాధానం పొన్నాలను ఆహ్వానిస్తారన్న నేపథ్యంలో పొన్నాలను ఇప్పుడే ఆహ్వానిస్తాను వెళ్ళి అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీలో తను చేస్తానంటే హ్యాపీగా చేర్చుకుంటామని చెప్పిన నేపథ్యం కలిసి అయితే అభ్యర్థులు పడిన తర్వాత గాంధీ భవన్ లో తన్నుకుంటారు. కాంగ్రెస్ లో సీఎం పదవికి ఇద్దరి మధ్య అంగీకారం కుదిరినట్టుగా సమాచారం ఉందని తను చెప్పుకొచ్చిన నేపథ్యం. ఇక బీజేపీ గురించి తను ప్రస్తావిస్తూ బీజేపీ 110 స్థానాల్లో పూర్తిగా డిపాజిట్ కోల్పోవడం ఖాయమన్నట్టుగా ఆయన చెప్పారు. అమిత్ షా అబద్ధాలకు హత్య లేదంటూ దాదాపు కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీని వారి నాయకత్వమే సీరియస్ గా తీసుకోవడం లేదు, మేము వారిని సీరియస్ తీసుకోవాలని అవసరం లేదు, వారిని ఎప్పుడో మేము లైట్ తీసుకున్నాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతారు. సింగిల్ డిజిట్ మొత్తం డిజిట్ కే వాళ్ళు పరిమితం అవుతారు. క్రితం సారి గెలిచిన దానికన్నా కూడా ఒక 2 సీట్లు వచ్చినా
చాలా అది ఒక అద్భుతంగా జరిగే అవకాశం అన్నట్టుగా తను చెప్పిన నేపథ్యం. ఇక మేము ప్రతీకార రాజకీయాలు అసలు చేయడం లేదు, రేవంత్ అక్రమాలపై ఐటీ ఈడీ సోదాలు ఎందుకు చేయడం లేదంటూ ఇటు కేటీఆర్ కూడా ప్రశ్నించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అన్నట్టుగా రేవంత్ అంశాన్ని దాంట్లో లేవనెత్తిన అంశం. ఇక లోకేష్ ట్వీట్ కూడా చాలా వరకు ఆయన బాధ కలిగించినట్టు చంద్రబాబు అంశాన్ని కూడా ప్రశ్నించిన నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ చాలా బాధించిందని కేటీఆర్ చెప్పారు. కుమారుడుగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో తెలుసుకొని కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో నాకు ఆందోళన కలిగిందని, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలి, అక్కడ ఆందోళన వద్దంటున్నాం కానీ మరో ఉద్దేశం లేదు మాకు అన్నట్టు ఆయన చెప్పుకొచ్చిన నేపథ్యం. సో దాదాపు ఒక గంటన్నర నిర్వహణ ఈ ప్రెస్ మీట్ లో దాదాపు ఈ చిట్ చాట్ లో అనేక అంశాలైనా తీసుకొచ్చారు. అయితే ముఖ్యంగా ప్రధానమంత్రిని అడుగుతూ ప్రధాని ఎక్కడికి పోయినా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వం అని తిరుగుతుంటారు, కానీ మరి ప్రధానమంత్రికి అంత అహంకారమా అన్నట్టు చెప్పారు. రాహుల్ గాంధీ గురించి ఆయన లీడర్ మాత్రమే ప్రస్తావించడం. ఇక ఎన్నికల తెలంగాణ తల్లి అదే ఆత్మగౌరవానికి ఢిల్లీ గుజరాత్ అహంకారానికి మధ్య పోటీ అన్నట్టుగా ఈ ఎలక్షన్లను ఆయన సంభవించాడు. బీజేపీ సింగిల్ డిజిట్ తో పాటు ఈసారి ఉండప స్థానాల్లో ఎక్కడ డిపాజిట్ రావచ్చు చెప్పడం, జేసీబీతో పాటు సిరిసిల్ల కామారెడ్డి ప్రచారం చేస్తానడం, ఇక అట్టడి వర్గాలకు బీఆర్ఎస్ ఒక ఊతకర్రలా ఉంటుందని, ఆర్థిక క్రమశిక్షణలతో మేము ముందున్నామంటూ ఏది సాధ్యమో ఏదో సాధ్యమో మేము ప్రభుత్వంలో ఉన్నాం కనుక మాకు తెలుసు, ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణలో స్వతంత్రంగా పనిచేస్తుందని భావిస్తున్నామని చెప్తారు జరిగింది. అయితే కాంగ్రెస్ 2004-2009లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నాడు. అలాగే మేము 95% వరకు మా మేనిఫెస్టోలోని హామీలను పూర్తిగా నిలబెట్టుకున్నామని తాను చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లగలుగుతారనే అంశంపై ఎన్నికలు జరుగుతాయి, మతం కులం ప్రాతిపాదికన ఓట్లు కొత్త వరకే పడతాయి అన్నట్టుగా అటు బీజేపీని కాంగ్రెస్ కూడా తనదని స్థాయిలో ఆయన చెప్పుకొచ్చిన నేపథ్యం. అయితే బీజేపీతో మాకు పొత్తుంటే ఇది ఎన్ని మైనార్టీ స్కూల్ కాలేజీలు ఎందుకు పెడతాం అన్నట్టు, అయితే మొత్తానికి మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకం అన్నట్టుగా ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పుకొచ్చిన నేపథ్యం. బీజేపీతో స్నేహం ఉంటే ఎందుకు చేస్తామని చెప్పారు. సో దాదాపు ఎలక్షన్ సమీపిస్తున్న వేళ థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.